నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? తరతరాల అనుభవాన్ని, జ్ఞానాన్ని ఒకే ఒక్క వాక్యంలో ఎలా చెప్పగలమో అవే మన సామెతలు. మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైన జ్ఞాన గుళికలు. రండి, ఈరోజు మనం వాటి ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. అవును, జీవితకాలపు జ్ఞానాన్ని ఒకే వాక్యంలో బంధించడం వినడానికి అసాధ్యంలా అనిపిస్తుంది కదా. కాని మనవాళ్లు, మన పూర్వీకులు దీనికొక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టారు. అదే సామెత. అసలు ఈ ఆలోచనే మన ఇవాళటి చర్చకు పునాది అన్నమాట. సరే, మరింక ఆలస్యమెందుకు, మొదలుపెట్టేద్దాం. అసలీ సామెత అంటే ఏంటి, దాని వెనకున్న అసలు కాన్సెప్టేంటో చూద్దాం. చూడండి, సామెత అంటే ఏదో ఒక వాక్యం కాదన్మాట. అది లక్షలాది మంది జీవితాల్లోంచి, వాళ్ల అనుభవాల్లోంచి పుట్టిన ఒక జ్ఞానం. అందుకే అది చాలా సింపుల్గా, సూటిగా, మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది. అంటే ప్రతి సామెత వెనుక కొన్ని విషయాలుంటాయన్నమాట. అది అనుభవాల సారాంశం. అందులో ఒక మంచి నీతి ఉంటుంది. మన తెలుగు సంస్కృతి, మన సంప్రదాయాలు అందులో కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మన పెద్దలనుంచి మనకు జ్ఞానాన్ని అందించే ఒక వారధిలా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు సామెతంలో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. మన జీవితంలో నిజంగా ప్రతి సందర్భానికి, ప్రతి ఫీలింగ్కి సరిపోయే ఒక సామెత ఉంది. అది చూస్తే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మొట్టమొదటగా నైతిక సామెతలు. ఇవి మనకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పి సరైన దారి చూపించే ఒక కంపాస్ లాంటివన్నమాట. నీతి గురించి, నిజాయితీ గురించి చెప్తాయి. ఉదాహరణకు ఈ సామెత చూడండి, చేతులు కలిసినట్లు మనసులు కలవాలి. అబ్బా, వినడానికెంత సింపుల్గా ఉంది కదా, కాని దీనిలో చాలా లోతైన అర్థం దాగి ఉంది. దీనర్థమేంటంటే జస్ట్ అలా పైకి కలవడం కాదు, చేతులు కలపడం కాదు. అసలైన ఐక్యత అంటే మనసులు కలవడం. అప్పుడే అది నిజమవుతుంది. ఎంత మంచి మాట చెప్పండి. నైతిక విలువల తర్వాత మన జీవితంలో ఇంకో ముఖ్యమైనదేంటి? విద్య. సో చదువు, జ్ఞానం ఎంత ముఖ్యమో చెప్పే కొన్ని విద్యా సామెతలను ఇప్పుడు చూద్దాం. వావ్! ఇది చూడండి, ఎంత పవర్ఫుల్ సామెతో. చదువు చేసినవాడికి ప్రపంచమే సామ్రాజ్యం. చదువుకున్నవాళ్ల బలాన్ని ఇంతకంటే బాగా ఎలా చెప్పగలం చెప్పండి. అర్థం చాలా క్లియర్ కదా. చదువు అనేది ఒక వ్యక్తికి అంతులేని అవకాశాలనిస్తుంది, అపారమైన శక్తినిస్తుంది. చదువుతో ప్రపంచాన్నే గెలవచ్చు అనే ఒక గొప్ప సందేశమిది. సరే, చదువు తర్వాత మనం బ్రతికేది సమాజంలో. సో మన సంబంధాలు, మన ఆచారాలు, మన సంప్రదాయాలు ఎలా ఉంటాయో చూపించేవే ఈ సామాజిక సామెతలు. ఈ సామెత మనందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లోనూ వింటూనే ఉంటాం. అతిథి దేవుడై వస్తాడు. మన తెలుగు సంస్కృతిలో ఇది ఎంతగా కలిసిపోయిందో కదా. మన కల్చర్లో గెస్టుకిచ్చే రెస్పెక్ట్ని ఇంతకన్నా బాగా చెప్పలేం. ఇంటికొచ్చిన వాళ్లని దేవుడిలా చూసుకోవాలి అనే గొప్ప విలువను ఇది మనకు రోజూ గుర్తుచేస్తూ ఉంటుంది. ఇవి కొన్ని మాత్రమే. ప్రకృతి గురించి, కుటుంబ సంబంధాల గురించి, ఇలా మన జీవితంలోని ప్రతి విషయంపై సామెతలున్నాయి. ప్రకృతి నియమాల దగ్గరనుంచి ఫ్యామిలీ వాల్యూస్ వరకు ప్రతి యాంగిల్ని ఇవి టచ్ చేస్తాయన్నమాట. అయితే ఈ ప్రాచీన జ్ఞానమంతా కేవలం వినడానికేనా? కాదు. మన మోడ్రన్ లైఫ్లో, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది ఎంత ఉపయోగపడుతోందో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణ టెట్ లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ తీసుకోండి. తెలుగు లాంగ్వేజ్ సెక్షన్లో ఈ సామెతల నుంచే డైరెక్ట్గా 5 నుంచి 10 మార్కులొస్తాయి. ఆలోచించండి, 5, 10 మార్కులంటే ర్యాంకును ఎంతలా ప్రభావితం చేస్తాయో. అంతేకాదు, సామెతలు చదవడం వల్ల మన భాషా నైపుణ్యం పెరుగుతుంది, పదాల లోతైన అర్థాలు తెలుస్తాయి, గ్రామర్పై పట్టుదొరుకుతుంది. ఆ తర్వాత సాహిత్యంపై కూడా మనకొక మంచి అభిరుచి ఏర్పడుతుంది. ఇవన్నీ స్టూడెంట్స్ కెరియర్కి చాలా ప్లస్ అవుతాయి. సరే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయమేంటి? అవును, సామెతలు కేవలం మాటలు కాదు. అవి మన సంస్కృతి యొక్క ఆత్మను అర్థం చేసుకోవడానికి తాళంచెవులు లాంటివి. మన విలువలు, మన ఆలోచనా విధానం అన్నీ వాటిలో దాగి ఉంటాయి. ఇది మనకు లభించిన ఒక అమూల్యమైన వారసత్వ సంపద. ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ మన పెద్దలు వాడే సామెతల్లో, చిన్న చిన్న మాటల్లో ఎంత లోతైన జ్ఞానం దాగి ఉందో. దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం ఒక్కసారి అన్వేషించి చూడండి.